ఈరోజు రైతుల ఐక్య కార్యాచరణ నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున వేలాది మంది రైతులు తరలి రావడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడున్న కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి ఎలక్షన్లో వచ్చిన సందర్భంగా వారి యొక్క అంబేద్కర్ చౌరస్తాలో ఉండి సిద్దిలగుట్ట నవనాథ సిద్దిలగుట్ట సాక్షిగా చెప్తా ఉన్నా పూర్తి రైతాంగానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పిండు. రైతులకు రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తానని చెప్పిండు. అవి కాకుండా రైతాంగానికి 426 భరోసా కార్యక్రమాలు హామీలు ఇవ్వడం జరిగింది. తీరా ఇప్పటి వరకు ఈ యొక్క ఆగస్టు 24 వస్తా ఉన్నా ఈ యొక్క రాష్ట్రంలో 30% కంటే మించి రైతాంగానికి రుణమాఫీ కాలేకపోయింది కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అల్టిమేటం ఇవ్వడం జరిగింది. ఈ రైతాంగం వచ్చిన పెద్ద ఎత్తున రైతాంగం అల్టిమేటం ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ 15 వరకు మీరు ఇచ్చినటువంటి హామీ ఈ రోజు 2 హామీలను వెంటనే యుద్ధ ప్రతిపాదికన 2 లక్షల రూపాయలని ఏకకాలంలో రుణమాఫీ చేయాలి. అట్లాగే పెట్టుబడి సహాయం రైతాంగానికి ఎకరానికి 7,500 రూపాయలు సెప్టెంబర్ 15 వరకు వేయాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. 15 తర్వాత ఈ యొక్క తీర్మానం అమలు చేయకపోతే 16వ తారీఖు నాడు ఇదే అఖిలపక్ష కార్యాచరణ కూర్చుంటుంది. దీని మీద రివ్యూ చేస్తూ ఉంది. 17వ తారీఖు నుంచి పెద్ద ఎత్తున రైతాంగం చలో అసెంబ్లీ కానీ హైవేలు కానీ పెద్ద ఎత్తున కుటుంబానికి ఎంతమంది ఉన్నా అంతమంది బయలుదేరి ఈ యొక్క ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు సెప్టెంబర్ 15 వరకు వెంటనే ఈ యొక్క హామీలు నెరవేర్చాలని మేము డిమాండ్ చేయడం జరిగింది.